Nimda, Dozras tell me. Har tabush crack oikinim bumla. Mohinozuku, lohakwe. సో ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను అనమాట. సినిమా నాకు ఓకే అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ వీకెస్ట్ ప్రెడేటర్ ని మోస్ట్ డేంజరస్ ప్లానెట్ మీద పడేస్తే వాడు ఎట్లా బతికిండు, దట్ ఈస్ ద పాయింట్. అంతకంటే ఇంకేం ఉండదు. సో ప్రీవియస్ గా ఉన్న ప్రెడిటర్స్ కంటే ఇది చాలా 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 డిఫరెంట్ గా ఉంటది. దీంట్లో ప్రెడేటరే ప్రే అవుతాడు అన్నట్టు. అక్కడ వరకు నాకు ఓకే. బట్ నా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కొత్త క్యారెక్టర్స్ అని ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటారు. వాళ్ళందరూ ఈ ప్రెడేటర్ కంటే వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటారు ఎక్కువ. అంటే ఒక లేడీ రోబోట్ ఉంటది, సింథటిక్ హ్యూమన్స్ ఉంటారు అన్నట్టు. అది వాగుతూనే ఉంటది. వాగని పర్లేదు, ఆమె ఇంకా బెటర్ చేస్తుంది వెనుకంటే. ఎందుకు నువ్వు ఉన్నావు అని ఫీలింగ్ వస్తుంది. క్యాబ్ ప్రెడేటర్ పనే గారు అని ఫీలింగ్ వస్తా ఉంటది. ఇది పక్క పెట్టే భయ్యా, ఒక కోతి ఉంటది ఫస్ట్ హాఫ్ లో. కోతి ప్రెడేటర్ కంటే బాగా చేస్తుంది. ఇవన్నీ ఇట్లా అనుకున్నా కానీ ప్రెడేటర్స్ కి ఒక రూల్ ఉంటది. ఆ రూల్ ఏంటి, ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళే సర్వైవ్ అవ్వాలి. యూ హ్యావ్ టు బి హంటింగ్ ఆర్ ఎల్స్ యూ విల్ బి హంటెడ్. దట్ ఈస్ ద పాయింట్. దాన్ని వీడు అటు తిప్పి ఇటు తిప్పి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అదే చెప్తా ఉంటాడు. అట్లాంటప్పుడు నువ్వు ఫస్ట్ హాఫ్ అంత సోది ఎందుకు పెట్టినవరా నాకు అని ఫీలింగ్ వస్తా ఉంటది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఈ ఓ కథలు పడతా ఉంటారు అన్నట్టు. లేడీ విలన్ అని చెప్పేసి, లేడీ హీరో అని చెప్పేసి, మై ఫీలింగ్స్ ఆఫ్ ద ఫీలింగ్స్ అని కూడా కథలు పడతా ఉంటారు. వీటన్నిటి మధ్యలో కొత్తగా ప్రెడిటర్ గా మాట్లాడుతూ ఉంటాడు. వాని భాష ఎట్లా ఉంటది, మన బాహుబలిలా నిమ్డా ఋతుజ్ పాసన అంటాడు అట్లా ఉంటా ఉంటది. కానీ రా బాబు సొల్లెప్తున్నారు అని ఫీలింగ్ వస్తూ ఉంటది. అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, మంచి అనిపించినాయి. అవి యాక్షన్ సీక్వెన్సెస్ బెటర్ అనిపించినాయి. బట్ స్టిల్ ఇంకా చాలా బెటర్ కావాలి. ఎందుకంటే దిస్ ఇస్ అ ఫకింగ్ ప్రెడేటర్ మూవీ. ప్రెడేటర్ మూవీకి వచ్చింది ఎందుకురా నేను ఈ యాక్షన్ సీక్వెన్సెస్ చూడడానికి. అది కాకుండా సగం సినిమా సొల్లేస్తూనే ఉంటారు. సెకండ్ హాఫ్ నుంచి ఇంకా స్టోరీ కొంచెం ముంగడికి వెళ్తుంది. మనకి ఒక మ్యాన్ కలిస్గా ఇది ఉంటుంది దాని పేరు, దాన్ని చంపాలి, దట్ ఇస్ ద పాయింట్ అన్నట్టు. ఆ నుంచి ఒక రకంగా వెళ్తా ఉంటుంది స్టోరీ. అక్కడ నుంచి క్లైమాక్స్ ఒక 30 minutes ఇంట్రెస్టింగ్ అనిపించింది. సూపర్ యాక్షన్ సీక్వెన్సెస్. మన ప్రెడేటర్ గాడు ప్రెడేటర్ ఎట్లా ఏంటో డెక్ ద జాహ్వానా యాక్వా అనేది ఉంటుంది వాళ్ళ ట్రైబ్ పేరు, నాకు నోరు తిరగలే. సో నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ప్లానెట్ కి వచ్చిన తర్వాత చెట్టు చంపుతుంది, పుట్ట చంపుతుంది, చీమ చంపుతుంది, దోమ చంపుతుంది. అంత డేంజరస్ ప్లానెట్ అన్నట్టు. వీటన్నిటిని వీడు ఎట్లా కంట్రోల్లో పెట్టుకున్నాడు, వీటన్నిటిని యూజ్ చేసుకుని వీడు ఎట్లా పెద్ద ప్రెడేటర్ అయ్యింది అనేది పాయింట్. అది చాలా బాగా చూపించారు అనిపించింది. ఓకే గుడ్. బట్ క్లైమాక్స్ కి వచ్చిన తర్వాత ఒక కథలు పడ్డారు. మళ్ళీ అదే కైండ్ ఆఫ్ వర్క్ వచ్చేసి లేదు ఇంతసేపు నువ్వు ఎంజాయ్ చేసినా కదా, మళ్ళీ నేను ఐ టేక్ ద సీట్, ఐ కంట్రోల్ ద ఫిల్మ్ అన్నట్టుగా కథలు పడ్డారు. నాకు అక్కడ బాగుంది అనిపించింది కదా. ఇప్పుడే ఎందుకు వల్ల చెడుది వదిలే అని ఫీలింగ్ వచ్చింది. పోనీ అక్కడ వరకు ఓకే. క్లైమాక్స్ వచ్చిన తర్వాత ఓకే మంచి అనిపించింది. సీజీ వాజ్ రియల్లీ గుడ్. $100 million అంటే భయ్య ఈ సినిమాకి. అంటే మనకి టెక్నికలీ RRR కంటే ఒక 300 crores ఎక్కువ బడ్జెట్, అంతకంటే ఇంకేం లేదు. బాగా చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. అండ్ ఆల్సో ముఖ్యంగా యాహువా గాడు మన ప్రెడేటర్ గారు మాట్లాడుతుంటే కూడా వైబ్రేటింగ్ సౌండ్ వస్తూ ఉంటుంది. అది మంచి అనిపించింది. దానిలో ఇంతవరకు సీజీ వాడిరు, ఇంతవరకు ప్రాస్థెటిక్స్ వాడిరు, మంచి అనిపించింది. ఎల్ ఫ్యానింగ్ యాజ్ ద రోబోట్, సగం రోబోట్ ఉంటుంది, ఆమెకి కింద కాళ్ళు ఉన్నాయి అన్నట్టు. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది. షీ వాజ్ అల్ బ్లాబర్ మౌత్, అమ్మ బాబోయ్ నోరు ముయ్యవే అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట, మన కొమరం బుల్లిలో హీరోయిన్ లెక్క. బట్ స్టిల్ క్లైమాక్స్ బాగా చేసి అనిపించింది. ఓవరాల్ గా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ పోనీ నువ్వు ఏదన్నా కొత్తగా చేయ నాకు ఇబ్బంది లేదు. బట్ స్టిల్ ఐ కేమ్ ఫర్ యాక్షన్ సీక్వెన్సెస్ 50% పెట్టి మిగతా అంతా బొక్కలా కథలు పడతా ఉంటారు ఏంటో ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. సో నాకైతే మాత్రం సినిమా ఓకే అనిపించింది. నచ్చుతా అనుకున్నా, బట్ ఓకే అనిపించింది. మీరు చూసారా, చూడాలనుకున్నారా కింద కామెంట్స్ లో చెప్పండి. జటాధారి చూసిన తర్వాత నిజంగా చెప్తున్న గోల్డ్ స్టాండర్డ్ లెక్క కనబడుతుంది భయ్య నిజంగా. ఇది అంటే ఆబ్వియస్లీ గోల్డ్ స్టాండర్డే కదా హాలీవుడ్ మూవీ. బట్ మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ కొట్టు.